ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో మనం నీట్ ఎగ్జామ్ మళ్ళీ రాసాం. సో నీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు, గత ఇయర్స్లో ఎంత గ్యాప్లో రిలీజ్ చేస్తారో ఒకసారి చూద్దామండి. దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ వేసుకుందాం, ఓకేనా. సో ఇప్పటికే మనకి ఆన్సర్స్ కీ అనేది రిలీజ్ చేశారు. చాలామంది అబ్జెక్షన్స్ ఉంటే ఛాలెంజ్ చేయొచ్చు, 200 రూపీస్ పే చేయొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ డేట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో దానికి సంబంధించి అంటే ఎవరు ఛాలెంజ్ చేస్తారు, ఏం ఆన్సర్స్ కరెక్టు, ఎన్ని డ్రాప్ చేస్తారు, ఎన్ని ఆప్షన్స్కి పెడితే అంటే 1-2 ఆప్షన్స్కి అయితే మనకి 2-2 ఆప్షన్స్కి అయితే మార్క్స్ ఇస్తామని చెప్పడం జరిగిందండి అన్ని సెట్స్లో కూడా. సో ఇంకా ఏమైనా యాడ్ అవుతాయా, మైనస్ చేయాలా, ఇవన్నీ క్యాల్కులేషన్ చేసిన తర్వాత మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా. ఆ ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్స్ కూడా రిలీజ్ చేస్తారండి. అంటే మీరు ఆ ఓఎంఆర్ షీట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఛాలెంజ్ చేయడానికి అయితే అవసరం ఉంటాయండి. ఓఎంఆర్ షీట్స్ అనేవి కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు డేట్స్ ఒకసారి చూద్దాము. 2022 ఆ టైంలో అయితే ఎగ్జామ్ రాయడానికి రిజల్ట్స్కి 52 రోజుల టైం అయితే ఉంది. సో 2023లో అయితే 37 రోజుల టైం అయితే ఉందండి. నెక్స్ట్ 2024లో అయితే మనకి 30 రోజుల గడువులోనే రిలీజ్ చేయడం జరిగింది. సో 2025లో 42 రోజుల టైంలోనే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు 2025 కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఎగ్జామ్ మళ్ళీ రాయడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎప్పుడో రిలీజ్ చేయాలి యాక్చువల్గా అయితే. ఫస్ట్ May 3rd జరిగిన ఎగ్జామే కరెక్ట్గా జరుగుంటే ఈ పాటికి రిజల్ట్స్ కూడా వచ్చేసి ఉండేవి. బట్ ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఒక 30-35 డేస్లో అయితే రిలీజ్ చేస్తారు. అంటే June 21న ఎగ్జామ్ జరిగింది కాబట్టి జూలై 2025 ఆ రేంజ్లో అయితే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈలోపు మీరందరూ కూడా ఏ కాలేజెస్లో అంటే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ వీటిపైన ఫోకస్ చేయండి. అస్సలు లేదు నేను బాగా రాయలేదు, నాకు ర్యాంక్ రాదు ఇలా అనుకుంటే ఎవరైనా విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారా, లేదా MBBS కాకుండా ప్లాన్ B ఏమైనా అమలు చేస్తారా, ఇవి కూడా డెసిషన్ తీసుకోండి, ఓకేనా. మీకు MBBSకి సంబంధించి లేదంటే కెరియర్ ఎలాంటి అసలు ఏం చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అంటే కనుక ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ అయితే తీసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.